హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నా పేరు చిట్టి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణుడిని గురించిన ఒక చిట్టి కథ నీకోసం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు గోకులం. అదే మన చిన్ని కృష్ణుడి వాళ్ళ ఊరు. ఆ ఊరి వాళ్ళంతా ప్రతి సంవత్సరం వర్షాలు బాగా పడాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఒకరోజు కృష్ణుడు మనకి పళ్ళు, పూలు, మన ఆవులకి మేత ఇదంతా ఇచ్చేది మన నేచర్ కదా, మరి ఎందుకని మనం ఇంద్రుడిని పూజించాలి? ఇంద్రుడికి బదులు ఎందుకు మనం గోవర్ధనగిరిని పూజించకూడదు అని అడిగాడు కృష్ణుడు. అది విన్న ఊరి వాళ్ళంతా కూడా నిజమే అనిపించి ఆ సంవత్సరం గోవర్ధన పర్వతాన్ని పూజించారు. అది చూసి చాలా కోపం వచ్చిన ఇంద్రుడు గోకులంలో చాలా వర్షాలు పడేలాగా చేశాడు. దాంతో భయపడిపోయిన ఊరి ప్రజలంతా కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విషయం అర్థమైన కృష్ణుడు తన చిటికెని వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గోకులంలోని వాళ్ళందరినీ ఆ పర్వతం కిందికి రమ్మన్నాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, సరిగ్గా 7 రోజులు కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద మోస్తూనే ఉన్నాడు. ఆ పర్వతాన్ని మోస్తూ తన ఊరి ప్రజలందరినీ కాపాడుకున్నాడు. ఇలా తనని పూజించట్లేదని చెప్పి కోపం తెచ్చుకోవటం ఇంద్రుడు చేసిన తప్పు కదా. ఆ తప్పు తెలుసుకున్న ఇంద్రుడు వచ్చి కృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనం మన నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. నువ్వు ఒక మంచి పని కోసం స్ట్రాంగ్గా పూనుకున్నావనుకో, నేచర్ అంతా కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఈరోజు చిట్టి కథల్లో చిట్టి కథ. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.